హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. నా జడ ఎలా ఉందో చెప్పండి. సైడ్ జడ యేసుకున్నాను ఈరోజు. నేనైతే రెడీ అయిపోయాను. టిఫిన్ కూడా అయిపోయండి. పిల్లలేమో టీవీ చూస్తున్నారు. ఈరోజు మొత్తం స్నానం కూడా లేట్ అండి. అన్ని పనులు లేట్‌గా చేస్తారు. అస్సలు టీవీ రిమోట్ అయితే ఎవరికివ్వరు. నేనైతే మాత్రం సరేలే సండే కదా! వాళ్ళకేం బెజార్ చేయలేదు. పన్నీరును, మటన్ తెచ్చారు మా మరిది బయటికి వెళ్ళి. ఈలోగా నేను పన్నీర్ కట్ చేస్తానని కూర్చుంటే సమీక్ష ఏమో కొన్ని షేప్స్ పట్టుకొనొచ్చి, "అమ్మ వీటితో కట్ చెయ్యమ్మా" అని చెప్తుంది. అయితే లేదు నేను అప్పటికే కట్ చేశాను సగం. నేనేం కట్ చేయననేసి నార్మల్‌గా కట్ చేశాను. ఎప్పుడైనా పొటాటో చిప్స్ చేద్దాంలే అని చెప్పాను. ఆ తర్వాత ఇగోండి మటను తెచ్చారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ యేసి, మసాలా యేసి సైడ్ చేసి ఉంచారు అత్తయ్య వండుతానని. లేదు నేను చేస్తాను అత్తయ్య ఈరోజు అని చెప్పాను. పన్నీర్ కోసం ఇగోండి మసాలా కోసం ఇవన్నీ రెడీ చేశాను. నాకైతే మాత్రం చికెన్ అయినా, మటన్ అయినా, పన్నీర్ ఏదైనా గ్రేవీ అంటే చాలా ఇష్టమండి. పీసులైతే అంతగా నచ్చవు గానీ గ్రేవీ ఎక్కువ తింటాను. నాకు చాలా ఇష్టం. అయితే గ్రేవీకి మాత్రం శనగ పలుకులు, కొబ్బరి, బిర్యానీలో కొన్నివి, నెక్స్ట్ టమాటా, ఉల్లిపాయలు అన్నీ యేసి గ్రేవీ చేస్తే చాలా నచ్చుతుంది. మసాలా అలా చేస్తానండి. నేను మటన్‌కైనా ఇలానే చేస్తాను. పన్నీర్‌కైనా ఇలా చేశాను. రెండిటికి కలిపి చేశానండి. ఇదైతే పన్నీర్ ఫస్ట్ వండేస్తున్నాను పిల్లలకి. వాళ్ళకి పన్నీర్ అయిపోయిన తర్వాత మటన్ చేద్దామనేసి. పన్నీర్ మాత్రం చాలా టేస్ట్‌గొచ్చింది. టేస్ట్ చూసాను చాలా బావుంది. మటన్ కూడా చేస్తున్నాను. నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3, 4 టైమ్సే చేశానండి మటన్. అంతకు మించి ఎక్కువేం చేయలేదు. ఎప్పుడు అత్తయ్య చేస్తారు. ఎప్పుడైనా అత్తయ్య ఊరెళ్తే చేస్తాను గానీ, ఇంట్లో ఉంటే మాత్రం మసాలా అన్నీ చేసి అత్తయ్యకిచ్చిస్తే అత్తయ్య చేస్తారు. కానీ ఈరోజు నేనే చేస్తున్నాను. మా ఆయనకి మాత్రం ఏదైనా చేశానంటే అంటే చేస్తాను. "ఏవండీ చేశాను టేస్ట్ చెప్పండి" అంటే ఎప్పుడు కరెక్ట్‌గా అంటే ఆ టేస్ట్ తింటారు గానీ టేస్ట్ మాత్రం చెప్పరు. ఇంకా చెయ్యాలి అంటారు. బావుందనైతే మాత్రం చెప్పరు. కానీ ఈరోజు మటన్ వండుతున్నాను కదా! ఈరోజు టేస్ట్ అయితే బావుందని చెప్తారు. ఎందుకంటే నాకెందుకో అలా అనిపించింది. అయితే ఆ మటన్‌లోని నాలిక, ఇంకేవో కొన్ని పీసులున్నాయండి. అవన్నీ సైడ్ చేసి వేరేగా వండాలి అని చెప్పారు. అందుకని దానికోసం వేరేగా మసాలా తీసి ఆ 2 వండుతున్నానండి. అవి అంటే కూరలో వేసి వండితే అంట కూర మొత్తం బ్లాక్‌గా అయిపోద్ది. అది సైడ్ చేసి వండాలని చెప్పారు. మటన్ అయితే చూడండి కలర్‌ఫుల్‌గా బాగొచ్చింది కదా! అంటే నాకేటో గాని ఆ టేస్ట్ చూస్తే నాకు పన్నీరు బాగా సెట్ అయింది. నెక్స్ట్ మటన్ కూడా సెట్ అయింది అనిపించింది. పిల్లలకైతే పన్నీర్ పెట్టాను. ఇగోండి ఇక్కడ వాళ్ళ బాబాయి, నిక్షిత్, అక్కడ సమీక్షను, తనిష్క తింటున్నారు. వాళ్ళకి లంచ్ పెట్టిన తర్వాత నేను వెంటనే రేపటి కోసం మండే కదా! స్కూల్‌కి టిఫిన్‌ల కోసమని మార్నింగ్ లేచిన వెంటనే ఇడ్లీ రుబ్బు, అట్లకి, ఇడ్లీకి రెడ్ అంటే రుబ్బుకి నానబెట్టానండి. అదే రుబ్బేస్తున్నానిప్పుడు. అంటే మనం లంచ్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలంటే లేట్ అయిపోద్ది కదా! ఈ లంచ్ ఇటు అవుతుంటది. ఇది కూడా ఒకవైపు పని అయిపోద్ది కదా! అనేసి ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళ డాడీ కూడా ఇంకా రాలేదు. అందుకని వాళ్ళ డాడీ వచ్చాక లంచ్ చేద్దామనేసి ఖాళీగా టీవీ చూసుకోవడం ఎందుకని ఈలోగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ రుబ్బయితే అయిపోయింది. అట్లకైతే ఏసాను. ఇగోండి కొంచెం అటుకులేసాను. మినపగుళ్ళు, బియ్యం అన్నీ రెడీ చేస్తున్నాను. అట్లు వేస్తే ఒక 3, 4 డేస్ అయితే మాత్రం టిఫిన్ టెన్షన్ లేదు. ఇన్ని చేసినా కూడాను నెక్స్టు రోజు అట్టేనా, ఇడ్లీ అయినా అంటారు. మధ్యలో అందుకని మళ్ళీ రుబ్బు ఉన్నా కూడా పూరి అయినా ఇంకేమైనా చేస్తానండి. ఇగోండి వాళ్ళ డ్యాడీ వచ్చారు. నోట్‌బుక్స్ ఏమో అయిపోయాయని చెప్తే సమీక్షను వాళ్ళ డ్యాడీ బయటికెళ్ళి స్నాక్స్ ఏవో తెచ్చుకున్నారు. కేకులు ఇంకేమో నోట్‌బుక్స్ కూడా తెచ్చుకున్నారు. ముగ్గురు పంచుకుంటున్నారు చూడండి నోట్‌బుక్స్. అంటే కొత్తగా ఏవైనా బుక్స్ అయినా, బట్టలైనా ఏవైనా వచ్చాయంటే మాత్రం ఇంట్రెస్ట్‌గా ఏదైనా తీసుకోవాలనిపిస్తది కదా! పిల్లలు ముగ్గురు కూర్చొని నీకిది, నాకిది అని అంటుంటే నాకు కూడా అనిపించింది. నేను కూడా అంతే కదా చిన్నప్పుడు అనేసి. కేక్ అయితే బావుంది. కేక్ తినాక ఇగోండి అట్ల రుబ్బు కూడా అయిపోయింది. మొత్తం కలిపేసి 2 డబ్బాల్లో ఏస్తానండి. ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు నచ్చేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటాం. ఒకవేళ మార్నింగ్ అని కాదు నైట్ అయినా టిఫిన్ చేసుకోవాలన్నా ఆ రుబ్బు పనికొస్తది కదా! అందుకని ముందుగా చేసి ఉంచేస్తానండి. అయితే నెక్స్ట్ ఇల్లులన్నీ క్లీన్ చేసుకోవాలి కదా! మార్నింగ్ అంటే మార్నింగ్‌కి ఫ్రీగా లెగిసిన వెంటనే దీపం పెట్టుకోవచ్చనేసి అన్నీ ముందుగానే అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకుంటామండి. రుబ్బయితే రెండిట్లకొచ్చాక కొంచెం మిగిలింది కొంచెం గిన్నెలోకి తీసేస్తాను. 2 రుబ్బులు 4 డేస్ పనికొస్తాయి కదంటే సమీక్ష అంటుంది, నాకేం అవసరం లేదు. నాకింకా పూరి కావాలి అని చెప్తుంది. నేను ముందుగానే చెప్పాను కదా!
అందుకనే నేను అన్నాను. ఇంకా సమీక్ష వెంటనే చెప్తుంది. అందుకే నవ్వుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టినా అంటే, "లేదు ఫ్రిడ్జ్‌లో పెట్టకు. ఈవినింగ్ పెడదామని" చెప్పాను. మాది లంచ్ కూడా అయిపోయిందండి. మా ఆయనొచ్చారు. లంచ్ కూడా తినేసాం. తినేసాక ఇదిగోండి ఇల్లులు మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈరోజైతే పనులు మాత్రం ఫాస్ట్‌గా అయిపోయాయి. అంటే లంచ్ అవుతుండగానే రుబ్బు అవన్నీ క్లీన్ అన్నీ రుబ్బు అన్నీ వెంటనే వేశాను కదా! అందుకని కొంచెం వేగంగా పని అయిపోయింది. 4:30 అయ్యేసరికి ఇవన్నీ పనులు క్లియర్ అవుతున్నాయి. ఎప్పుడు అన్నీ అయిన తర్వాత ఒక్కొక్క పని చేసుకునేదాన్ని. 5, 5:30 అయిపోయేది. ఇగ మేడ పైన బట్టలున్నాయి కదా అని పైకొచ్చేసరికి ముగ్గురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటే నేను ఇలా వీడియో తీస్తున్నసరికి నా దగ్గరికొచ్చారండి. ఆళ్ళు ముగ్గురు ఇప్పటి వరకు ఆడుకున్నారు కదా! ఏవేవో స్టోరీలు చెప్తుంటారు. వాళ్ళు ఆడుకున్నవి ఏవేనను. అందుకనే చెప్తున్నాను మీ ముగ్గురు అలాగే ఏదో ఒక స్టోరీ చెప్తారు. మీ ముగ్గురు ఒకటైపోతారు. నెక్స్ట్ నాకు మళ్ళీ నేనేం మీ ముగ్గురు మాట విననంటే చూడండి వాళ్ళ ముగ్గురు ఎలా అవుతున్నారో. అయితే ఆహ్, సైడ్ నుంచి పానీపూరి సౌండొస్తుంది. సమీక్ష, తనిష్క అమ్మ పానీపూరి కావాలంటే వీడికి మాత్రం అసలు నచ్చదులండి ఎప్పుడూను. ఫుడ్ అనేసరికి వెనక్కి వెళ్తుంటాడు. చూడండి వాళ్ళిద్దరూ ఎళ్లారు పానీపూరి తెచ్చుకుందామని. నిక్షిత్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. "ఏ నాన్న నువ్వు వెళ్లి తెచ్చుకో" అంటే, "లేదు నేను తినను" అని చెప్తున్నాడు. ఏది ఫుడ్ అనేది తిను అంటే ఎప్పుడు తినననే చెప్తాడు. వీళ్ళిద్దరైతే తెచ్చుకొని చక్కగా తినేస్తున్నారు. ఫుడ్ విషయంలో వీళ్ళిద్దరికి చెప్పవసరం లేదు గానీ వాడి గురించే కొంచెం. ఈలోగా మా వదిన ఫోన్ చేశారు. గోరింటాకుంది పిల్లలకి పంపించు అని. వాళ్ళకేమో అక్కడికి పంపించాను. నేను బట్టలు తెచ్చాను. తెచ్చి మడత పెట్టుకుంటున్నానండి. డిన్నర్‌కైతే ఆహ్, అంటే కూర ఉన్నాయి కొంచెం. ఎవరు తినకపోతే వాళ్ళకి ఆమ్లెట్‌లేద్దామని ముందుగా ఉల్లిపాయలవి కట్ చేసి సైడ్ నుంచాను. సమీక్ష వాళ్ళైతే వచ్చేసారు. అయితే "రా అమ్మ" అని చెప్తున్నాను. అంటే ఇగోండి బట్టలన్నీ చాలటున్నాయి ఇంకా మడత పెట్టడానికి. గోరింటాకు తెచ్చారు కదా! చూపిస్తున్నాను. గోరింటాకైతే నేను అమ్మాళ్ళ ఇంటి నుంచి తెచ్చింది. చాలా బావుంటది. పండుతది కూడాను. మా ఆయనైతే వచ్చేసారు. అన్ని ఉల్లిపాయలన్నీ రెడీ చేసి ఉంచాను. ఆమ్లెట్ వేసుకోండి ప్లీజ్ అంటే, మా ఆయన ఫస్ట్ టైమ్ అండి నా మ్యారేజ్ అయిన తర్వాత పొయ్యి దగ్గరికి రావడం, ఆమ్లెట్ ఏసుకోవడం. మా ఆయనకి కూడా గోరింటాకు పెట్టాను. చాలా పండింది మార్నింగ్. నైట్ అయితే తీయడం మర్చిపోయాను. ఎలా ఉందో చెప్పండి.